సో హాయ్ ఫ్రెండ్స్, సో వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీ టెట్ కానీ డిఎస్సి కానీ ప్రిపరేషన్ బాగా జరుగుతుంది అనుకుంటా నేను ఫ్రెండ్స్. ఓకేనా? సో ఫైన్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వీడియో స్టార్ట్ చేద్దాం. చూడండి. ఓకే, సో ఇంతకుముందు నేను క్వశ్చన్ ట్యాగ్ గురించి ఒక వీడియో వేసాను ఫ్రెండ్స్. ఓకేనా? సో ఈరోజు వచ్చేసి దాని రిలేటెడ్ సెకండ్ వీడియో. ఓకేనా? చాలా ఈజీగా మనం దీంట్లో స్కోర్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓన్లీ ఓకే, మనకి తెలియాలి ఓకే ఆన్సర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేసి. ఫైన్ ఫ్రెండ్స్, ఎనీహౌ ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. ఓకే, మన వీడియో స్టార్ట్ చేద్దాం. బట్ బిఫోర్ దట్ వన్, ఓకే, కొత్త వాళ్ళు ఉంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అండ్ అందరూ మీకు నచ్చితే అందరికీ లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? సో చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఫైన్ ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి ఫస్ట్ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. మనకి హెల్పింగ్ వాళ్ళు ఇచ్చిన దాంట్లో మనం హెల్పింగ్ వర్బ్ ఉందా లేదా చూసుకోండి, అంతే సింపుల్గా. ఓకే, సో హెల్పింగ్ వర్బ్ అంటే ఇక్కడ నేను ఇక్కడ రాశాను మరి ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ హెల్పింగ్ వర్బ్స్ అంటారు. ఇవి ఉన్నాయా లేదా? ఓకే, అవి చూసుకోవాలి. సో ఉంటే మనకి ప్రాబ్లం లేదు, మనం ఈజీగా ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? సో లేనిప్పుడు ఏం చేయాలా? సపోజ్ హెల్పింగ్ వర్బ్ లేదు, ఇచ్చిన సెంటెన్స్లో హెల్పింగ్ వర్బ్ లేదు, ఆ టైంలో మనం ఏం చేయాలా? సో ఈరోజు అది నేర్చుకుంటాం. అట్లా సెంటెన్స్ వస్తే మనం దానికి ఎట్లా ఆన్సర్ చేయాలి, సో ఈరోజు మనం కావాలంటే దాని గురించి మీకు ఐడియా వచ్చేస్తుంది, నో ప్రాబ్లం. ఓకేనా ఫ్రెండ్స్? సో చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు నేను ఇక్కడ చెప్తాను. ప్రజెంట్ సెంటెన్స్ ప్రజెంట్ టెన్స్లో ఉంటే, ఓకే, సెంటెన్స్ ప్రజెంట్ టెన్స్లో ఉంటే సబ్జెక్ట్ సింగులర్ అయితే డస్ రావాలి, అంతే. సబ్జెక్ట్ ప్లూరల్ అయితే డూ రావాలి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ప్రజెంట్ టెన్స్లో ఉంటే సబ్జెక్ట్ సింగులర్ ఉంటే డస్ వస్తుంది, ప్లూరల్ ఉంటే డూ. సబ్జెక్ట్ పాస్ట్ అయితే సింగులర్ కానీ ప్లూరల్ కానీ సబ్జెక్ట్ మనకి డిడ్డే వస్తుంది, నో ప్రాబ్లం. ఓకే, సో మనకి సబ్జెక్ట్ సింగులర్ ప్రజెంట్ టెన్స్లో ఉంది, పాస్ట్ టెన్స్లో ఉంది, అది మనకి ఎలా తెలుస్తుంది అంటే, సో అది మనం చదివితే మనకి కొద్దిగా అర్థం అయిపోతుంది అది. ఓకేనా? ఫైన్. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా? మై ఫ్రెండ్ రమేష్ గోస్ టు ఆఫీస్ అట్ 9 AM. సో ఏమైనా హెల్పింగ్ వర్బ్ ఉందా? ఇక్కడ లేదు కదా, సో ఇక్కడ లేదు. సో అండ్ ఇప్పుడు నెక్స్ట్ థింగ్, ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ చూసుకోండి, అది ఉందో లేదో చూడండి. సో ఓకే, లేనప్పుడు ఓకే మనం నెక్స్ట్ ఏం చేయాలంటే మనం సబ్జెక్ట్ చూసుకోవాలి. సబ్జెక్ట్ సింగులరా ప్లూరలా? సో మై ఫ్రెండ్ రమేష్, సో సింగులర్. సో సింగులర్ అంటే మనకి గుర్తుంది కదా, డస్ డిడ్, ఈ రెండులో ఏదో ఒకటి వస్తుంది. ఓకే, సో సింగులర్కి డస్. ఓకే, సో ఇప్పుడు నేను ఇది పాజిటివా నెగిటివా? పాజిటివ్. సో కింద నెగిటివ్లో రావాలా, డస్ నాట్ అనేసి. ఓకేనా? అర్థమైంది కదా ఫ్రెండ్స్? నా బై ద వే, ఓకే, గోజ్ అనేది ఇది పాస్ట్ ఫామ్లో లేదు. ఓకే, పాస్ట్ ఫామ్లో ఉంటే మనం డిడ్ పెడతా ఉంటుంది, డింట్ హీ అనేసి. ఇది పాస్ట్ ఫామ్లో అయితే కాదు, అందుకే మనం డస్ యూజ్ చేసాం. ఓకే, అర్థమైంది కదా ఫ్రెండ్స్? కింద చూద్దాం. మై రిలేటివ్స్ ఇన్వైటెడ్. చూడండి, ఇన్వైటెడ్ అంటే ఇన్వైట్ చేసినారు వాళ్ళు. మై రిలేటివ్స్ ఇన్వైటెడ్ మీ ఫర్ ద ఫంక్షన్ అంటే మా బంధువులు నాకు ఫంక్షన్కి ఇన్వైట్ చేసినారు. సో అదే పాస్ట్, ఇది అయిపోయింది కదా. హెల్పింగ్ వర్బ్ లేదు చూడండి ఇక్కడ. ఓకే, హెల్పింగ్ వర్బ్ లేదు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? మనం సబ్జెక్ట్ చూడాలి, ప్లూరల్లో ఉంది. సో అండ్ పాస్ట్లో ఉంది. సో ఏముంది? ఓకే, డిడ్. ఓకే, డింట్. ఓకే, ఇది పాజిటివ్ ఉంది కదా, సో నెగిటివ్లో రాలా. డింట్. రిలేటివ్స్ ప్లూరల్ ఉంది, సో ప్లూరల్కి హీ కాదు షీ కాదు దే వస్తుంది. ఓకే, సో డింట్ దే. ఓకే, నెక్స్ట్ వన్. సో ఐ డెంట్ గో టు కాలేజ్ ఎస్టర్డే. నేను నిన్న కాలేజ్ వెళ్ళలేదు, అది కూడా పాస్టే కదా. సో ఇక్కడ వాళ్ళే ఇచ్చిన డిడింట్. ఓకేనా? సో మనం నెగిటివ్లో వేస్తే మనం పాజిటివ్లో రా, డిడ్ ఐ, అంతే, అయిపోయా. ఓకేనా? నెక్స్ట్, సీత అండ్ గీత వెంట్ ఫర్ షాపింగ్. ఓకే, సీత అండ్ గీత షాపింగ్కి పోయినారంట, పాస్ట్ ఇది కూడా. సో ఇద్దరు ఉన్నారు కదా. ఓకే, హెల్పింగ్ వర్బ్ లేదు, అండ్ ఇద్దరు ఉన్నారు, ప్లూరల్. సో ప్లూరల్ ఉంటే సో మనం ఎనీహౌ హెల్పింగ్ వర్బ్ లేదనేసి మనకి పాజిటివ్లో ఉందనేసి డిడ్ నాట్ అంటే షార్ట్ ఫామ్ డిడింట్, వీళ్ళిద్దరిని కలిస్తే దే అయిపోతుంది. ఓకే, అర్థమైంది ఫ్రెండ్స్? నెక్స్ట్, ఐ డోంట్ లైక్ డ్రింకింగ్ టీ. ఓకే, వాళ్ళే ఇచ్చిన డోంట్ అనేసి మనం డూ ఐ రాయాలి, అంతే. ఓకే, డిడ్, ఓకే, డస్, అట్లా ఏమైనా వీళ్ళే ఇస్తే డూ ఇస్తే మనకి ఇంకా ఈజీ. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్. సో నెక్స్ట్ వన్. సో మెకానిక్ డింట్ రిపేర్ మై బైక్. ఓకే, డింట్ ఉంది ఇక్కడ, సో కింద ఆన్సర్లో డిడ్ ఉండాలా. ఇది నెగిటివ్లో ఉంది అనేసి మనం పాజిటివ్లో రాస్తాం. మెకానిక్ వచ్చేసి ఒక మేల్, అందుకే హీ వచ్చేసింది, డిడ్ హీ, అయిపోయా. నెక్స్ట్, మనకి మీనింగ్ కూడా అవసరం లేదు ఫ్రెండ్స్, మనం చూసి మనం డిసైడ్ చేసుకోవచ్చు, అంతే. ఓకే, ద పోలీస్ డింట్ కాట్ ద థీఫ్. పోలీస్ వాళ్ళు, ఓకే, మనకి మీనింగ్ అవసరం లేదు. కింద పైన ఏముంది? డిడ్ నాట్ ఉంది, మనం ఆన్సర్లో డిడ్ ఉండాలా. సో పోలీస్ అంటే ఒక సింగిల్ పోలీస్ కాదు, చాలా మందికి రిప్రజెంట్ చేశారు, సో డిడ్ దే, అంతే. ఓకే, ప్లూరల్ ఇది. పోలీస్ అంటే ఒక్కరు సింగిల్ ఉంటారా స్టేషన్లో? కాదు కదా, సో అందరినీ పోలీస్ అంటారు, సో ప్లూరల్ వస్తుంది, ఇది డిడ్ దే. దెన్ సో హీ టుక్ లోన్, అయిపోయా. సో మన హెల్పింగ్ వర్బ్ లేదు, హీ కదా, సో లోన్ తీసుకున్నా అంట, అయిపోయింది, అందుకే డిడ్ రావాలా. పాజిటివ్లో ఉందా, అందుకే నెగిటివ్ రావాలా. హీ వచ్చేసింది ఈ పక్క. ఓకే, సో రాజా వర్క్స్ 12 hours డైలీ. రాజా డైలీ 12 hours పని చేస్తాడంట, సో డైలీ చేస్తాడంట. సో ఇది ఇక్కడ ఏమైనా పాస్ట్లో ఏమైనా ఉందా? లేదు, ఇది పాస్ట్లో కాదు. ఓకే, సో రాజా కదా, అండ్ సో ఇక్కడ ఏం రావాలా మనకి? రాజా సింగులర్, సో డస్ రావాలా.
పాజిటివ్లో ఉంది, నెగిటివ్లో రాని. రాజాకి హీ ప్రొనౌన్. ఓకేనా? దెన్ అర్థమైంది కదా ఫ్రెండ్స్. నా హార్దిక్ పాండే సింగులర్. ఓకే, డస్ డాట్ ఉంది, సో డస్ రావాలా. హార్దిక్ పాండేకి ప్రొనౌన్ ఏమి? హీ. అయిపోయా. ఓకే, సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్. అర్థమైంది అనుకుంటా ఫ్రెండ్స్. ఇట్స్ ఈజీ ఓన్లీ. ఓకే, ఓన్లీ థింగ్ ఇస్ దట్ మీరు కొద్దిగా ప్రాక్టీస్ చేయండి దీనికి. ఓకేనా? సో యూ నీడ్ టు ప్రాక్టీస్ ఇట్. అదర్వైజ్ ఓకే, మీకు సపోజ్ ఒకసారి అర్థం కాకపోతే ఇంకోసారి చూడండి ఫ్రెండ్స్. ఓకే, ఇట్స్ ఈజీ. ఓకే, చాలా ఈజీ. ఓకే, సో ప్రాక్టీస్ చేస్తానండి. ఓకే, నా ఫర్దర్ వీడియోస్ కూడా చూస్తానండి వెరీ సూన్. ఓకే, ఇంకా నేను ఫర్దర్ వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను. సో సిలబస్ కవర్ చేయాలనుకుంటున్నాను నేను. సో త్వరలో సిలబస్ కూడా నుంచి నేను కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను. మీ ఫ్రెండ్స్ని షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అండ్ నచ్చితే లైక్ కూడా చేయండి. సో సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బాయ్.